క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం ఈ దినమన ధ్యానాంశం. మూలవాక్యంగా 19వ వచనం చదువుతున్నాను. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి పిలుపులో ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతను. తాను కలగజేసిన సమస్త మానవాళికి జాతి, కులము, మతము అనే వివక్ష లేకుండా ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి మనుషులను ఇహమందు పరమందు కలగబోయేటువంటి విశ్రాంతికి సంబంధించి ఆయన వారికి వాగ్దానం చేస్తున్నారు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. సిలువ భారం కంటే ఈ లోకంలో ఇక భారమైంది ఏదైనా ఉందో చెప్పండి. నేను మాట్లాడుతున్నది ప్రభు మోసినటువంటి ఆ సిలువ, చెక్కతో చేయబడిన ఆ సిలువ బరువు కాదు. ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు 53వ అధ్యాయంలో, ఆయన మన వ్యసనములను సహించాడు, మన రోగములను భరించాడు. ఆయన ఎత్తుకొని మోసినటువంటి సిలువ అది కేవలం ఒక చెక్క సిలువ మాత్రమే కాదు. సర్వమానవాళి పాప పరిహారం కొరకు ఆ భారమంతటిని ఆయన మోస్తున్నాడు. వారి పాప భారమంతా ఆయన మీద మోపబడింది. ఎవరు మోయలేని, ఎవరు తీర్చలేని ఆ భారాన్ని మోసినటువంటి ప్రభు అనుదినము నీ ఆత్మీయ జీవితానికి, నీ భౌతిక జీవితానికి కావలసినటువంటి అక్కరలను తీర్చే విషయంలో ఆ భారం భరించలేడా? అందరి భారములు ఆయన భరిస్తున్నా కొంతమంది పట్ల ఓ ప్రత్యేకమైన కన్సర్న్ ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 68వ అధ్యాయం కీర్తన 5వ వచనం చూడండి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. ఏ ఫాదర్ ఆఫ్ ఫాదర్లెస్ అండ్ డిఫెండర్ ఆఫ్ విడోస్. మీరు కూడా తండ్రి లేని పిల్లలతో అలాగే విధవరాళ్లతో డీల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కీర్తన 10వ అధ్యాయం 14వ వచనంలోను 18వ వచనంలోను, అలాగే కీర్తన 146వ అధ్యాయం 9వ వచనంలోను పదే పదే దేవుడు చెబుతున్న మాట, ఆయన వారి పక్షమున వాద్యమాడతాడు, వారికి తప్పక న్యాయం తీరుస్తాడు. ఆయనే వారికి ఆదరణ. ఇంకను ఆయన తన ప్రజల యొక్క భారములు ఎట్లు భరిస్తున్నాడో నేను వివరించే ప్రయత్నం చేస్తాను. 68వ కీర్తనలో 6వ వచనం కూడా మీరు చూడండి. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. దేవుడు తన ప్రజల్ని బంధకాల నుంచి విడిపించి సమృద్ధి గల ప్రాంతానికి వారిని నడిపించేదానికి ఐగుప్తు నుంచి తన ప్రజల్ని విడిపించినటువంటి దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు నడిపించాడే. ఇంతకు మించి మంచి ఉదాహరణ దొరుకుతుంది. 107వ కీర్తన అధ్యాయం అంతా ఈ అంశాలు రాయబడ్డాయి. ఒక 2-3 మాటలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. వారు అరణ్యమందలి ఎడారి తురవున తిరుగులాడుచుండేది, నివాసపురమేది వారికి దొరకకపోయాను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లెను. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారికి నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఈ అధ్యాయంలో 6వ వచనంలోను 13వ వచనంలోను 19వ వచనంలోను మనకు కనబడుతున్న మాట, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వాగ్దాన దేశానికి వాగ్దానాన్ని చేతపట్టి బయలుదేరిన మన పితరులు ఏదో ఒక్క రోజులో అన్ని అయిపోలేదు సుమా. అరణ్యం గుండా నడిచారు, ఎడారి అనుభవాలు అనుభవించారు, శత్రు భయం వారిని కలిచివేసింది, ఆహారపు కొరత, త్రాగేందుకు మంచినీరు లేవు. వీటన్నిటిలో వారిని విడిపించిన దేవుడు తన పరిశుద్ధమైన బాహువు చాపి వారి ఆకలి దప్పులు తీరుస్తూ దేవదూతుల ఆహారమును పంపి వారిని పోషిస్తూ వచ్చాడు. శత్రువు ఎవరు వారిని ముట్టేదానికి ఆయన అవకాశం ఇవ్వలేదు. ఆయన వారి కొరకు సముద్రం మధ్యలో మార్గములు సిద్ధపరిచాడు. ఎడారిని అరణ్యమును సైతం నీటి ఊటలుగా మార్చాడు. లక్షల మందిని రాత్రింబవలు దేవుడు నడిపిస్తూ ఆశ్చర్యకరంగా వారిని పోషిస్తూ ఉండడం చూసి అనేక రాజుల హృదయాలు నీరు గారిపోయాయి. 107వ కీర్తన 38వ వచనం ఇలాగంటుంది, మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. మీరు కీర్తన 68లో 20వ వచనం కూడా గమనించండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయి దేవుడై ఉన్నాడు, మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. ఇక్కడ మనకు కనబడుతున్న పూర్ణ రక్షణ. ఆయన చెప్పినట్టుగానే బంధింపబడిన వారిని విడిపించి వారిని వడదిల్ల చేశాడు. ఐగుప్తు నుంచి విడిపించి కనానులో నివసింపజేశాడు. ఇది ప్రభువు తన ప్రజలకు ఇవ్వబోతున్న పూర్ణ రక్షణకు సాదృశ్యమైన అంశం.
అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 6వ అధ్యాయంలో పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఎఫెసీ సంఘంతో కూడా మాట్లాడుతున్నప్పుడు పౌలు అంటాడు, మన ప్రాచీన స్వభావం ద్వారా మనం చచ్చిన వారమై ఉండగా దైవోగ్రత నుండి మనల్ని విడిపించి క్రీస్తు యేసు తన ఉచితమైన కృప ద్వారా మనకు రక్షణ కలగజేశారు అని. ఇక యోహాను భక్తుడు తన పత్రికలో మాట్లాడుతున్నాడు. మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనము మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నామని. బంధకములలో ఉన్న మన పితరులను ఐగుప్తు నుంచి విడిపించి కనానుకు నడిపించినట్లే ఆయన మనల్ని పాపము నుండి రక్షణలోనికి, మరణము నుండి నిత్య జీవంలోనికి ఆయన దాటించి ఉన్నాడు. మరణం తప్పించుట యెహోవా వశము అనే ఈ వాగ్దానము వారి కాలము కంటే ముందుగా మరణిస్తున్నటువంటి సందర్భాల్లో ఎంతోమందిని బ్రతికించి నిరూపించాడు ఈ వాక్యాన్ని. పదే పదే ఆ మరణాన్ని తప్పిస్తూ వచ్చాడు. అలాగైతే కొందరు మరణిస్తూనే ఉండడం మనం చూస్తున్నాం కదా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 39వ వచనంలో కూడా, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడూ లేడు అంటాడు. మృతి నొందించువాడు, తర్వాత బ్రతికించువాడు ఆయనే. తమ సమయానికంటే ముందుగా మరణిస్తున్న వారి మీద ఈ వాక్యాన్ని ఆపాదించి ప్రార్థించినప్పుడు ఆయన బ్రతికిస్తున్నాడు. కొందరు మరణించినా ఆయన వాగ్దానం ఏముంటుంది? తిరిగి వారిని బ్రతికిస్తూ అంటున్నాడు. కాస్త ముందు వెనుక చనిపోయినా వాగ్దానం అయితే అందరి జీవితం నెరవేర్చబడుతుంది. కనుకనే మనం ఈ రోజున ఇలాగ చెప్పగలుగుతున్నాం, ఇలా పాడగలుగుతున్నాం, మరణం నన్ను ఏమి చేయగలదు అని. ప్రభువు స్తుతినందును గాక. దైవ కృప మీకు తోడై ఉండి మేము నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.